ఎప్పుడు ఇచ్చినావు? డిసెంబర్ 5వ తారీఖు నువ్వైతే ఎందుకు కట్టలేదు? నువ్వు ఆ? నన్ను కాదని చెప్పి మా అయ్యకు కూడా గుద్దల్దాం చేస్తున్నావాడా ఫోన్ చేసి. ఏం చేశాను సార్? ఏం ఆ? చేశాను? నేను ఈడ నీకు ఏం చేశాను మాట్లాడుతుండగా సార్? ఆయన ఎందుకు ఫోన్ ఎక్కడ చేస్తున్నావు? మాట్లాడుతున్నారు? ఎక్కడ మాట్లాడుతున్నారు మీరు? ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు? మాట్లాడుతున్నారు? గంటలు గంటలు ఎక్కడ మాట్లాడుతున్నావు. మాట్లాడుతున్నారు? రికార్డింగ్ గంటలు పంపించాలి గంటలు నీకు? ఎక్కడ? గంటలు గంటలు మాట్లాడింది. గంటలు గంటలు మాట్లాడితే పేమెంట్ వచ్చిందా? నువ్వు మరి మా నాన్నకి ఎందుకు కాల్ పేమెంట్ వచ్చిందా చేసినావు? సార్? కాల్ చేసి ఏమని చెప్పాను మీ నాన్నగారికి? ఆ? ఏమని చెప్పాను? ఒకసారి చెప్పి అంత కూకుంటే ఏం కాదు. నువ్వు వంద కాల్స్ ఎందుకు చేస్తున్నావు ఆయనకి? అవును, కాల్ చేస్తాం. ఫిక్స్ అయిపోతే కాల్ చేయకుండా ఏం చేయమంటారు సార్? అవునా? సరే మరి అది ఆయనకి అడుగు. మరి నాకెందుకు చేస్తున్నావు మరి? ఆయనకి ఏమని అడిగినా ఫస్ట్ అది నాకు చెప్పండి మీరు. పేమెంట్ అని చేస్తున్నావు కదా. మరి ఆయనకి ఎందుకు చేస్తున్నావు అన్నిసార్లు? నాకు ఆయన చెప్పిండు ఆల్రెడీ. నేను చెప్పినా కూడా మన ఆయన చెప్పిండని కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గట్ రవి ఛానల్కి. రికవర్ ఏజెంట్లు కస్టమర్ యొక్క ఫాదర్కి కాల్ చేసి ఇబ్బంది పెడితే కస్టమర్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఎవరండి? చెప్పండి ఎక్కడి సార్. నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి. ఏం చెప్పాలి? ఫోన్ చేసింది నేను. ఇదే కదండి సార్ పేరు పెట్టి పిలుస్తున్నారు, ప్రకాష్ అనేసి. అందుకే చెప్పండి. చెప్పండి అని చెప్తున్నాను. ఎవరు పేమెంట్ ఏమైంది సార్? ఏ పేమెంట్? కట్టండి. మనీ వ్యూ పేమెంట్ సార్. మనీ పేమెంట్ లేదు కదా. ఎందుకు లేదు సార్? లోన్ తీసుకున్నా కదా. ఎన్ని నెలలు పెండింగ్ ఉంది? 3 నెలలు సార్. 3 నెలలు అయిందా తీసుకున్నాను? అవును సార్. ఎన్నో రోజులు తొందరగా అయిపోతున్నాయి. కట్టండి, పేమెంట్ కట్టండి. లైన్లో ఉంటాను. లైన్లో ఉంటారా? నిలబడండి అట్లా కట్టే వరకు. లైన్లో ఉంటాను సార్. కట్టండి. ఇప్పుడు కట్టే వరకు కాదు, ఇప్పుడు కట్టండి. కట్టకపోతే కట్టే వరకు ఏమో కట్టకపోతే ఏంటి? కట్టకపోతే కట్టకపోతే కట్టాలి కదా పేమెంట్. లేదు ఏంటి అని. కట్టకపోతే? కట్టరా పేమెంట్? లేవు, డబ్బులు లేవు. డబ్బులు లేవంటే మరి ఏం చేస్తారు అన్న? ఏమేం చేస్తారు? డబ్బులు ఎలా కడతారు? అదే చెప్తున్నా, అరేంజ్ చేసి నెక్స్ట్ మంత్ లో కడతా అని చెప్తున్నా. ఎవరు టైం ఇచ్చారు? నెక్స్ట్ మంత్ 3 నెలలు టైం ఇచ్చాం కదా, ఏం చేశారు? ఎవడిచ్చిన టైము? చేయాల్సిన మేమే పెంట ఇచ్చాం అంతా సార్. చేసిర్రు. టైం ఇచ్చిన ఏం పెంట చేశారు? టైం ఇచ్చాం మీకు. ఏమి ఓకేనా? ఎప్పుడు ఇచ్చినావు? డిసెంబర్ 5వ తారీఖు ఎందుకు కట్టలేదు? నువ్వు ఆ? నన్ను కాదని చెప్పి మా అయ్యకు కూడా గుద్దల్దాం చేస్తున్నావాడా ఫోన్ చేసి. ఏం చేశాను సార్? ఏం చేశాను? నేను ఈడ నీకు ఏం మాట్లాడుతుండగా చేశాను సార్? ఆయన ఎందుకు ఫోన్ ఎక్కడ చేస్తున్నావు? మాట్లాడుతున్నారు? ఎక్కడ మాట్లాడుతున్నారు మీరు? ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు? మాట్లాడుతున్నారు? గంటలు ఎక్కడ మాట్లాడుతున్నావు. మాట్లాడుతున్నారు? రికార్డింగ్ గంటలు పంపించాలి నీకు? గంటలు గంటలు మాట్లాడింది. గంటలు మాట్లాడితే పేమెంట్ వచ్చిందా? నువ్వు మరి మా నాన్నకి ఎందుకు కాల్ పేమెంట్ వచ్చిందా చేసినావు? సార్? కాల్ చేసి ఏమని చెప్పాను మీ నాన్నగారికి? ఆ. ఏమని చెప్పాను? ఒకసారి చెప్పి అంత కూకుంటే ఏం కాదు. నువ్వు వంద కాల్స్ ఎందుకు చేస్తున్నావు ఆయనకి? అవును, కాల్ చేస్తాం. ఫిక్స్ అయిపోతే కాల్ చేయకుండా ఏం చేయమంటారు సార్? అవునా? సరే మరి అది ఆయనకి అడుగు. మరి నాకెందుకు చేస్తున్నావు మరి? ఆయనకి ఏమని అడిగినా ఫస్ట్ అది నాకు చెప్పండి మీరు. పేమెంట్ అని చేస్తున్నావు కదా. మరి ఆయనకి ఎందుకు చేస్తున్నావు అన్నిసార్లు? నాకు ఆయన చెప్పిండు ఆల్రెడీ. నేను చెప్పినా కూడా మన ఆయన చెప్పిండని కూడా. మళ్ళీ ఇంకెందుకు చేస్తున్నావు నువ్వు? ఎప్పుడు నాకేం చెప్పలేదే. నాకేం చిట్టేశారు, కాల్ కట్ చేశారు ఆయన. ఎవరు? నాకేం చెప్పలేదే. మీ మరి నువ్వు నాన్నగారే. గండిగానం సార్లు గుద్దల్దాం చేస్తే తిట్టకపోతే ముద్దు పెట్టుకుంటావు. ఆ? నువ్వు ఏంటి? అన్ని సార్లు గుద్దల్దాం చేస్తే తిట్టకపోతే ముద్దు పెట్టుకుంటారు ఏం అనుకున్నావు. గుద్దేద్దాము? ఎవడన్నా ఆయన ఏదో పనిలో ఉంటే ఏమన్నాను ఫస్ట్ రోజు చెప్పు నాకు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నువ్వు ఫోన్ల మీద ఫోన్లు, వాట్సాప్ కాళ్ళు, వీడియో డబ్బులు కాల్ చేసుకుంటూ కట్టకపోతే పోతే ఫోన్లో- డబ్బులు కట్టకపోతే ఫోన్ మరి చెప్పాలి చెయ్యి మరి. పెట్టుకోవాలి మరి. చెయ్యి మరి. ఏంది? లొకేషన్ ఏంది? పంపించి మరి చేస్తా. పంపను. లొకేషన్ పంపించి మరి. నీకు మళ్ళీ చెప్తున్నా, నీ ఐడి కార్డ్ పంపి, లొకేషన్ ఏం కర్మ అన్ని పంపి. నీకు మళ్ళీ చెప్తున్నా, ఐడి కార్డు నువ్వు లోన్ తీసుకోలేదు. మరి నా లొకేషన్ అడగని నువ్వేవని? కంపెనీ దగ్గర నా అడ్రస్ ఉంది కదా. ఆర్డర్స్ నువ్వు లేవు కదా. నువ్వు ఇందాక పొద్దున మాట్లాడినప్పుడు నేను ఏంటని ఉంటాను. కంపెనీకి అందుకే ఏ లొకేషన్ అడ్రస్ పెట్టినో పంపించు. అక్కడ విజిట్ అవ్వు. కూర్చొని మాట్లాడలేకపోతున్నావు. నువ్వేమయ్యా నువ్వు? నీ ఐడి కార్డు పెట్టడానికి చేత కాలేకపోతున్నది నువ్వే మనిషివయ్యా. ఐడి కార్డు చేతికే పెడతా. నాకెందుకు ఇస్తావు చేతికి? నువ్వు అసలు దొంగవా మనిషివా? నాకు నమ్మకం లేదు కదా. అలాగే మాట్లాడతావు. అదే అలాగే చెప్తున్నా కదా మాట్లాడతావు నీకు. నువ్వు. ఐడి కార్డు అడిగావు, నేను చేతికేస్తాను చెప్తాను. నువ్వు చేతికి అదే మరి నీకు లొకేషన్ పెడతావు. మరి పెట్టు వాట్సాప్ లో. ఏంటి? నువ్వు వాట్సాప్ లో నీ ఐడి నంబర్, నీ ఐడి కార్డు పెట్టు. నేను పెడతా. లొకేషన్ పెట్టకపోతే అప్పుడు అడుగు. ఎక్కడ ఉన్నారు సార్ మీరు? నేను ఎక్కడుంటే నీకు ఎందుకు సార్? కూర్చొని మాట్లాడలేకపోతున్నారు మీరు. నీకు ఐడి కార్డు పెట్టలేకపోతున్నావు. నువ్వు ఎంప్లాయీవా? నువ్వు ఐడి కార్డు పెట్టిన చేత అయితే లేదు. నువ్వు ఎంప్లాయీవా? చేత కాదు, గీత కాదు అనేసి అనకండి. మరి ఇంకేమన్నా మరి? మాట్లాడండి. ఐడి కార్డు నీ చేతికే ఇస్తాను చెప్తున్నాను. ఇంత నాకు అవసరం లేదు. మరి వాట్సాప్ లో పెట్టడానికి నీకేమవుతుంది? నా ఐడి కార్డు నీ చేతికే ఇస్తాను చెప్తున్నాను. పంపించండి. మరి వాట్సాప్ లో పెట్టడానికి నీకేమవుతుంది? చేతికి ఇచ్చేంత దమ్ము నీకు ఉన్నప్పుడు ఐడి కార్డు చేతిలో పెట్టరా? ఉంది. వాట్సాప్ లో పెట్టండి. మరి వాట్సాప్ లో లొకేషన్ పెట్టకపోతాడు. వాట్సాప్ ఎందుకు పెట్టాలి? పెట్టకపోతే ఓకే. మరి నేను ఎందుకు పెట్టాలి వాట్సాప్ లో లొకేషన్? డబ్బులు కట్టు మరి. లేవు, డబ్బులు లేవు. లైన్ కట్టదాకా లైన్ ఉండు. లైన్ ఉండు అంతే. లొకేషన్ ట్రాక్ చేస్తా. లైన్ నువ్వు చేసుకో. నేను ఎందుకు ఉంటా? నీకు నాకేం పని లేదనుకున్నా. నువ్వు లైన్ లో ఉండంటే కట్ చేస్తున్నా నేను.
ఉండు లైన్ లో ఉండు. దానికి నేను నీ దగ్గర నీ చేతి కింద పనిచేసే ఎంప్లాయీని కాదు, ఇది తెలుసుకున్నా. మరి ఎంప్లాయ్ కాదు అంటే పేరు పెట్టి పిలిచే ఎంప్లాయ్ అనేట నువ్వు అంటే పేరు వాళ్ళంతా పేరు పెట్టి పిలిచారు నేను నర్సం అంటే వాళ్ళంతా ఎంప్లాయ్గా పని. వాడెవడో బయటోడు పిలిచిండు అంటే అది నా ఫ్రెండ్ ఉంటాడు, నా చుట్టాలు ఉంటారు, నా ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు పిలుస్తారు. ఎవడో గొట్టం గాడు బయటోడు వచ్చి నన్ను పిలవాడు కదా. మరి గొట్టంగా అంటే పిలిచి డబ్బులు కట్టుకొని ఆన్ టైంలో కట్టారు. కదా మీకు నా ప్రాబ్లం ఏంది అనేది నీ కంపెనీకి మెయిల్ పెట్టినా. ఏం అదే పెట్టావు నువ్వు ఏం పెట్టావు మెయిల్ అదే అంటున్నాను నేను. నీకెందుకు పెడతా భయ్, ఇంత ముందు వాడికి ఇదే ఆర్గ్యుమెంట్ చేసిండు నాతోని. మెయిల్ పెట్టు నీ ఐడి కార్డు పంపి నాకు వాట్సాప్లో. లోన్ ఇస్తున్నా ఐడి కార్డు అడిగేస్తే తీసుకున్నారా? నువ్వు నాకు లోన్ అప్పుడు తీసుకుంటప్పుడు ఇలాంటి గొట్టం గాను ఫోన్ చేసి అది చెప్తారు, ఇది పెడతారు, ఇది పెడతారు, అది పెడతారు అడుగుతారని నాకు ఎవరు చెప్పలేదు. అర్థమవుతుంది? కడతానండి మళ్ళీ ఇదండి అప్పుడు తీసుకున్నా. అదే చెప్పిన ఆన్ టైం ఎందుకు కట్టట్లేదు నీ కంపెనీకి మెయిల్ చేసిన. అదే పంపించావు నువ్వు మెయిల్ చేసి అదే మరి వాట్సాప్లో నీ ఐడి పెట్టు. ఎవడో థర్డ్ పార్టీ వాడికి నేను ఎందుకు పెడతా? థర్డ్ పార్టీ ఆశ ఏమైనా పంపగలేమో అది అడుగుతాను లేదు. సరే నా థర్డ్ పార్టీకి పెట్టడానికి నువ్వు పెట్టిన మెయిల్ పెట్టమంటున్నా అంతే. నీకు నేను పెట్టాను కదా అట్లా. నీ ఐడి కార్డు పెట్టి ఇప్పుడే పంపిస్తా. మెయిల్ రిటర్న్ మెయిల్ వచ్చింది కూడా, అది కూడా పంపిస్తా. టెన్షన్ ఏం తీసుకో. నువ్వు పెట్టకపోతే పర్లేదు, ప్రొసెస్ అట్లే పోతుంటుంది. నీ రెఫరెన్స్ నెంబర్ కాల్స్ పోతుంది. సరేనా? చెయ్యు. సరే ఓకే. నీ పేరు ఏంది, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు అది చెప్పు ఫస్ట్ నాకు. అడ్రస్ పెట్టాలా ఎట్లా చెప్పు, అడ్రస్ చెప్తే ఇంకా బాగుంటుంది. బెంగళూరుకి వచ్చి కూడ్లీ హెడ్ ఆఫీస్ అక్కడే ఉంటుంది. అంటే ఇప్పుడు మనీ వాళ్ళు ఇట్లా చెప్పారు, అయితే నేను కట్టకపోతే వేరే వాళ్ళకి కాల్స్ వెళ్తాయి అని. కాల్స్ రెఫరెన్స్ నెంబర్. దీని మీద ఎంత పెద్ద ఇష్యూ అయిందో నీకు తెలుసా? పర్లేదు, ఇష్యూ రైజ్ చేయండి పర్లేదు. ఇష్యూ రైజ్ చేయడం కాదు, ఇట్లా చేసిన దానికి ఇష్యూ ఏమైందో తెలుసా నీకు? రికార్డ్ చేసుకుంటారా లేదా? రికార్డ్ కావాలంటే చెప్పండి, నేను అనిపిస్తాను. నేను రికార్డ్ చేస్తున్నా బ్రదర్, నేను ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఉండొచ్చు, నువ్వు ఏదైనా ఉండొచ్చు, నేను చేస్తా దీని పని. ఏమన్నా చేసుకోండి పర్లేదు కానీ సరేనా? ఇష్యూ చేస్తారా? ఇష్యూ చేయండి సరేనా? ఇష్యూ నేను చేసి ఎక్కడ చేయాలో అక్కడ చేస్తా, టెన్షన్ ఏం తీసుకోకు. నేను కూడా అదే అంటున్నాను, ఇట్లా తిక్క సమాధానం చెప్పుకుంటా ఉంటే కదా రెఫరెన్స్ నెంబర్ వస్తే కాల్ పోతే అంటున్నాను నేను. అదే చెయ్యి, ఇంతకుముందు ఆల్రెడీ చేసిర్రు. రిఫరెన్స్ నెంబర్కి ఏం కాదు, నా కాంటాక్ట్ లిస్ట్ కూడా కాల్ చేసిర్రు. ట్రై చేసి చూడు ఒకసారి నువ్వు కూడా. సరే సరే షూర్ అండి. చూడు, అది నువ్వు చూడు. అదే కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తాను, కాల్లో ధమ్కిస్తున్నావు నువ్వు. మనీ రిఫరెన్స్ నెంబర్కి ఓకే, రిఫరెన్స్ నెంబర్కి నేను కాల్లో ఉండగా నువ్వు రిఫరెన్స్ నెంబర్కి కాల్ చేస్తావు. అదే చెప్తున్నా, నేను కాల్లో ఉండగా నువ్వు రిఫరెన్స్ నెంబర్కి కాల్ చేస్తాను, కస్టమర్ని బెదిరిస్తున్నావు. ఏమన్నా అనుకో పర్లేదు. అదే నువ్వు ఏమన్నా వీక్కో, నేను ఇట్లా చేస్తా అంతే కదా. ఒకసారి కలర్ రికార్డు నువ్వు పర్లేదు, నీకేమిలే, నువ్వు భయపడుతున్నావు పంపించాక అంతే. ఏది సరేనా? ఏంది అదే మెయిల్ పెట్టామంటే నువ్వు భయపడుతున్నావు పంపించడానికి నువ్వు భయపడుతున్నావు. ఏం పంపించడానికి? మరి నీ ఐడి కార్డు పంపించడానికి నువ్వెందుకు భయపడుతున్నావు? నేను ఎందుకు పంపించాలప్ప నీకు? నేను భయపడ్డాను, నువ్వు ఎట్లా అనుకుంటావు? మనీ ప్రాసెస్ ఏమన్నా నువ్వేం తీసుకున్నావు? మెయిల్ ఐడి ఏమైనా ఉందా? ఏమని నువ్వు లోన్ తీసుకున్నావు అనుకున్నావు? అదే భయ్, నేను మెయిల్ ఐడి నేను కంపెనీకి పెట్టినా, నీకెందుకు షేర్ చేయాలి? ఇది చెప్పు నాకు. అదే సరేలే, అదే నేను అంటున్నాను. ఇప్పుడు షేర్ చేయవచ్చు, అదే అడ్రస్ ప్రాసెస్ ఏముందో అదే జరుగుతుంది. కాల్ చేయండి, మనీ ప్రాసెస్ ఏమిటో అట్లానే పోతుంది. అదే చెప్తున్నా కదా, నేను కంపెనీకి ఆల్రెడీ లీగల్ నోటీస్ కూడా పంపించిన. నేను బ్రదర్ కాదు, పేరు పెట్టి పిలుచు. అదే మిస్టర్ అను, పేరు పెట్టి పిలిచి మిస్టర్ అను. ఏం పేరు? బ్రదర్ అని పిలవకూడదు, నువ్వు నన్ను మిస్టర్ అని పిలవచ్చు. అదే అంటున్నాను నేను, మీరు ఎందుకు బ్రదర్ అని పిలుస్తారు? పేరు పిలవచ్చు, ఒక కస్టమర్ ఎంప్లాయీని పిలవచ్చు బ్రదర్ అని. అవునా? సరే అండి, మాకు తెలియదండి. నీకు తెలియకపోతే నేను చెప్తున్నా కదా, తెలుసుకో. ఇవి చూడండి, కాలిపోతుంది. నువ్వు ఈరోజు చేసి చూడు, నువ్వు ఈరోజు చూడు, నువ్వు ఈరోజు ఫ్రీ, నువ్వు నిజంగా ఫ్రీయో కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ అయితే నువ్వు వేరే వాళ్ళకి కాల్ చేసి చూడు, చేసి నువ్వు రికవరీ చేయి పైసలు. ఓ మీరు ఛాలెంజ్ పెడతారా? మీకు ఛాలెంజ్ పెడతారు నా దగ్గర. నువ్వు చెప్తున్నావు కదా నాకు, నిన్ను ఎక్కడి వరకు గుంజుతానో చూస్తావు కానీ అప్పుడు పేమెంట్ రాలేదని. అదే నువ్వు, నీకు సిగ్గుందా? నీకు సిగ్గుందా? నీకుందా సిగ్గు? సిగ్గుందా లేదా? నీకుందా సిగ్గు? లేదా? నీకుందా? నీకు సిగ్గుందా? ఒక కస్టమర్ కి బెదిరియడానికి సిగ్గుందాదే నీకు? డబ్బులు ఇస్తంటే డబ్బులు నువ్వు ఇచ్చినావే నీ ఇంట్లోకి వెళ్ళి, డబ్బులు నీ ఇంట్లోకి వెళ్ళి నువ్వు ఇచ్చినావే. కంపెనీ లేదా? ఎవరు కంపెనీ ఇచ్చింది మరి, మరి అట్లా మాట్లాడు మరి. అంతేగాని ఎవరికి చేస్తావు అని చేస్తాను బెదిరిస్తున్నావు. ఎవరిని బెదిరిస్తున్నాను? కంపెనీ వాళ్ళ వచ్చి కాల్స్ ఇస్తారా మీకు? ఎవరిని బెదిరిస్తున్నాను? కట్టుకోలేదంటే డబ్బులే లేదు, అది ఇది నా నాటకం చేస్తారా? ఎవరికి మాట్లాడుతున్నావు మరి? నువ్వు సిగ్గు లేదా గిగ్గు లేదా అని నీ మౌన్ అనుకున్నావు? మళ్ళీ ఏమి నీ మౌన్ అనుకున్నావే? మీరు పేమెంట్ కట్టుకోండి, మాట్లాడండి. ఇట్లా మాట్లాడుతూ వస్తాయి కదా. లేదంటే కెపాసిటీ చూపిస్తుందా నువ్వు? మరి కెపాసిటీ నువ్వు చూపిస్తుందా? నీకు నీ కెపాసిటీ చూద్దామని కెపాసిటీ ఉంది కదా, పేమెంట్. అదే చెప్పిన మంత్ ఎండ్ వరకు కడతా అని. నీకు ఆగలేదేమో మరి,
నీకు ఆగత లేకపోతే నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపో, నేను కట్టేస్తా కంపెనీకి. కెపాసిటీ చూస్తాను, ఫస్ట్ పేమెంట్ చేసుకోండి. మరి పేమెంట్ చేస్తా అని చెప్పిన మంత్ ఎండ్ వరకు. మంత్లీ అండి ఎవరు చెప్పారు మీకు? నువ్వేవద్దు మరి నాకు అన్నికి అవుతుంది. ఎక్కడ కూడా ₹1 దొరకలేదు. మళ్ళీ చూడండి, దొరకలేదు. చూస్తాడు చూడండి మీరు. మీ ఏమైతుంది అంటే నువ్వు ఇందాకేదో బెదిరించినావు చూడు, అది నీ ఇంట్లో వాళ్ళకి బెదిరించుకో. ఏం బెదిరిస్తారు? మీరే చెప్పేది నాది కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఫ్రీయో పే నుంచే కదా నువ్వు చేసేది, ఫ్రీయో పే అని. నీ పేరేంది? నీ పేరేంది చెప్పు ఫస్ట్. ఏం మాటలో ఏం పేరు వచ్చుకొని నీ పేరు చెప్పు ఫస్ట్. నీ పేరు చెప్పు, తెలుస్తుంది నీకు ఏమవుతుంది అనేది. చేసుకోపో. ఏం చేస్తారు మీరు? నువ్వేం బిక్తావు విక్కపోయే, నువ్వు కూడా ఏం బిక్తావు విక్కపో. మీనా చెప్తాను కదా ఏం చేసుకుంటారో చూసుకుంటా. చూస్తా, నువ్వు చేసి చూడు, నువ్వు చేసి చూడు. ఈ కాల్ రికార్డింగ్ తీసుకుపోయి ఆర్బీఐలో పెడతా. ఛాలెంజ్ పెట్టారు కదా, చూడు. చూస్తా, ఎవరైనా చేస్తావు చెయ్యు, చేసినాక అప్పుడు నువ్వు నాకు చెయ్యు. బాగా చూసుకొని నువ్వు ఎవరికైనా చేస్తావు వాంతి పట్టుకొని ఇగో నువ్వు వాంతోనే చేసుకున్నాలే. మళ్ళీ నాకు చేసినావు అనుకో. చూడండి ఎవరెవరు కాల్పోవచ్చు చూడండి. నువ్వు ఇగో ఒకటి చెప్తున్నాను, అమౌంట్ లేదంటే రిక్వెస్ట్ చేసుకోవాలి. నేను ఎక్కువగా మాట్లాడతారు మీరు. నువ్వు ఎక్కువ మాట్లాడినావు, సిగ్గు లేదా గిగ్గు లేదా అని. నువ్వు సిగ్గు లేదా అన్నప్పుడు నేను మంచి గాజులు దొరకని కూర్చున్నా అనుకున్నావు. నువ్వు సిగ్గు లేదా అన్నప్పుడు గాజులు దొరకని కూర్చున్నా అనుకున్నావే. నైట్ ఫుల్ కాల్ వస్తుంది సార్, పేమెంట్ కట్టుకోవాలా. నైట్ ఫుల్ చేయడానికి ఏమన్నా నైట్ అవుట్లు చేస్తున్నావు? నైట్ అవుట్లు చేస్తున్నావు. లాస్ట్ డేట్ నీ పేరు చెప్పే ఫస్ట్. చెప్పాను కదా, మళ్ళీ ఏం చెప్పాలి? ఎప్పుడు ఇప్పుడు చెప్పు, మళ్ళీ చెప్పు నీ పేరు చెప్పు. క్లీన్ చేసుకో మీరు. ఇంపలేదా ఏం చెప్పేది అంటే మళ్ళీ ఇంపండి. నీ పేరు చెప్పు అంటున్నా. నీ పేరు చెప్పు. నువ్వు ఛాలెంజ్ చేసినావు కదా, భయపెట్టేసినావు కదా, నీ భయపడిపోయిన ఇప్పుడు. బుద్ధి లేదా? నీనాటి ఎంత టైం చెప్పాలా? బుద్ధి లేదా మీకు? నీకుందా బుద్ధి? పేరు చెప్పు అని. నీకు నీ పేరు చెప్పు ఫస్ట్. ఐడి నంబర్ అనేది ఇచ్చిర్రు ఆ కంపెనీ? ఐడి నంబర్ ఇచ్చిందా కంపెనీ నీకు? లాస్ అయింది సార్ మీకు, మెమరీ లాస్ అయింది. ఐడి నంబర్ ఇచ్చిందా కంపెనీ నీకు అంటున్నా? ఏమైంది ఐడి నెంబర్? ఎవరు మీరు మాట్లాడేది? పేమెంట్ చేస్తే ఎక్కువగా మాట్లాడొద్దు మీరు. నీకు ఐడి నంబర్ ఇచ్చిందా కంపెనీ? ఐడి నంబర్ చెప్పేది. ఇప్పుడు సరే అయింది, ఇప్పుడు అప్డేట్ చేస్తాను. అన్ని ఇదైంది, ఇప్పుడు అప్డేట్ చేస్తాను. చూడండి ఏమైతుంది. ఐడి నంబర్ చెప్పు నీదా అంటున్నా. అప్పుడు చెప్తాను నేనేం చేస్తానేది నీకు. చూడండి మళ్ళీ. నువ్వు కస్టమర్ కు కాల్ చేసి నువ్వు సిగ్గుందా లజ్జుందా అని మాట్లాడతావు నువ్వు కస్టమర్ కి. ఎగ్జిక్యూటివ్ ఏంటంటే వచ్చి గొడవ చేయలేదంటే చూడండి చెప్పుతాను కొట్టి తెలుస్తాను. నువ్వు పంపియే ఇంటికి, నువ్వు పంపియారే. నిజంగా నువ్వు నిజంగా పంపి ఇంటికి పంపి. నిన్ను జుట్టు పట్టి గుంజుకొప్పిస్తా ఇంటికి వచ్చినంతో పంపిను. చూడండి చూస్తా. నువ్వు పంపి. నువ్వు నిజంగా నువ్వు అంటున్నావు కదా ఛాలెంజ్ అని. నువ్వు ఇంటికాని ఉంటా పంపి. ఈరోజు ఇంటికాని కూర్చుంటా నీకోసం. ఇప్పుడు చెప్పలే కొడతాను చెప్పారు కదా ఇప్పుడు చూడండి. నేను డబ్బులు ఇస్తా చెప్పేది నువ్వు. నేను కూడా చెప్పేది నేను చెప్పేది నువ్వు. రికార్డింగ్ అయింది, ఇప్పుడు రికార్డ్ అయింది. అదే చెప్తున్నా నేను కూడా. నువ్వు ఇంటికి పంపించిన పట్టుకొని 4 దండి నువ్వు వేడున్న వాళ్ళ జుట్టు పట్టుకొని గుంజుకొచ్చి అప్పుడు డబ్బులు ఇస్తా నేను. చెయ్యి అనే చెప్తున్నా నేను. అరే ఈ రోజే చెయ్యమంటున్నా నేను. రేపొద్దు ఈ రోజే చెయ్యు. ఈ రోజు చెయ్యు, రేపు చెయ్యు, ఎల్లుండి చెయ్యు. ఎప్పటిదాకెందుకు? ఈ రోజే చెయ్యి. డైరెక్ట్ వెళ్ళి కంప్లైంట్ అయినా మీద. అదే డబ్బులు నీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినావు, నీ మగుని దగ్గరికి వెళ్ళి తీసి ఇచ్చినావు నాకు. నీకు అందుకే ఇంత నొప్పి అవుతుంది. నీ మగుడు నేను కొడుతున్నాడు. అదే చెప్తున్నా. అదే నా కెపాసిటీ నీకు తెలుసు కదా. నా కెపాసిటీ అదే, నా కెపాసిటీ నీకు బాగా తెలుసు కదా. మరి ఎందుకు చేసినావు ఫోన్ నాకు? అదే నా కెపాసిటీ లేదు కదా, నువ్వు ఎందుకు చేసినావు నాకు ఫోను? ఏమి నువ్వు పిచ్చిదానిగా? మరి ఏం మాట్లాడుతున్నావు మరి? కెపాసిటీ అని. సరే అయింది, మీ పిచ్చి తీసుకొని పేమెంట్ కట్టుకో. మళ్ళీ కట్టుకోని అంటే మీరు పిచ్చి తీసుకొని ఎవరి దగ్గర అమౌంట్ ఇక్కడ మరి అట్లా మాట్లాడు, అట్లా రిక్వెస్ట్ చేయాలి. నువ్వు అట్లా రిక్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి. అంతేగాని నీకు సిగ్గుందా, నీకు సిగ్గు లేదా? చెప్పారు కదా. ఇప్పుడు చూడు, ఈరోజు పేమెంట్ రాలేదంటే చూడు ఈ రోజు ఏమైతుంది. ఏం చేస్తావు? నేను కూడా ఈరోజు కడదాం అనుకున్నా కానీ కట్ట. ఈరోజు ఇంటి దగ్గర వచ్చి గొడవ చేయలేదు. పంపి. ఇగో నేను డబ్బులు ఎట్లా కూడా కడతా. కాకపోతే నువ్వు వేడున్న వాడికి గుంజుకు రప్పిస్తా నిన్ను. అది కూడా చూడు. నువ్వు నా కెపాసిటీ అన్నావు కదా, నా కెపాసిటీ నీకు చూపిస్తా. చూసుకొని ఎవరు కూర్చోలేదు. నువ్వు అంటున్నావు కదా, నువ్వు నా కెపాసిటీ చూస్తాని. నీకు తెలియదు ఇంకా నా కెపాసిటీ. చెప్పలే కొడతారు కదా, చూడు చూద్దాం. ఎవరు కొడతారంటే. సరే నువ్వు పంపియు.
నువ్వు పంపించినాక నీకే తెలుస్తుంది ఎవరికి కొడతారు అనేది. నువ్వు పంపి. లేదంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ వచ్చి నీ లెక్క మాట్లాడింది అనుకో, హలో చెప్పేది నువ్వు, నా కెపాసిటీ వాళ్ళు చూస్తారు, వాళ్ళు వచ్చినాక నీకు కూడా చూపిస్తా. మీరు ఎక్కువగా నువ్వెక్కువ మాట్లాడకే, ఎక్కువ మాట్లాడకు. ఏమే మరి ఏందే సిగ్గు లేదా అని ఎవరికన్నావే నీ మౌన్ అనుకున్నావే నువ్వు? पेमेंट करवा दिया आपने? कौन है मैडम? आपको पता है आपका किससे लोन चल रहा है? नहीं पता है मैडम. आप कौन है? आपको पता नहीं आपका किससे लोन चल रहा है? नहीं मालूम. आप कौन है मैडम? क्यों, कहाँ से लोन ले रखा है आपने? मैं 10 कंपनी से लिया मैडम. आप कौन है? आप किधर से फोन करे? ये कोटक की बात कर रही हूँ, इसकी पेमेंट नहीं करवाई है आपने? कोटक? हाँ. कोटक तो मेरा अकाउंट ही नहीं है, उसमें लोन नहीं है, कार्ड नहीं है, कुछ भी नहीं है. तो अभी बता दो कितने से आपने लोन ले रखा है? आप किधर से फोन करे? क्या नाम काला है क्या ये? पेमेंट कर दोगे क्या? क्या मैडम बोलो ना, किधर से फोन करे? मेरे से लोन चल रहा है? मेरा बहुत लोन चल रहा है. आप कोटक से बोल रहे ना? कोटक से तो मुझे कुछ भी लेना देना नहीं है. अरे जब मैं इनसे पेमेंट करोगे तभी तो पता चलेगा ना कि किस चीज का लोन चल रहा है. कोई मैडम आप बोले तो क्या हो रहा? लैंड बॉक्स से आपका लोन चल रहा है अब. हाँ वैसा बोलो फिर. कोटक से गिटक से बोल रहे हो. क्यों नहीं करवा रहे हो? क्यों नहीं? आपका नाम क्या है मैडम? अंजलि नाम है मेरा. अंजलि नाम है. हाँ. पेमेंट कल बात करें ना आप? क्या बात हुई आप? कल बोला ना मैडम नेक्स्ट मंथ बंद तुम बोल के. नेक्स्ट मंथ क्या है? नेक्स्ट मंथ. हेलो. हाँ हेलो. नेक्स्ट मंथ क्या है? अरे तो पेमेंट कब होगा? नहीं मैडम आपके हस्बैंड दिए. फ्री में मिला है? आपके हस्बैंड मिला है? आपके हस्बैंड दिया क्या? तमीज से बात कर ले, ठीक है? लोन तुझे से भरा नहीं जा रहा. तू तमीज से बात कर मैडम पहले. तू तमीज से बात कर. तू बात कर, मैं तमीज से बात कर रहा था. 15 तारीख का टाइम दे गए, तू नेक्स्ट मंथ का टाइम ले रहा है. 15 तारीख को मैं ऐसी बात करे बोल के ऐसी लेट कर रहा हूँ. आप ही कर रहे ना. 15 तारीख को टाइम दिए तो 15 तारीख को रुकना, बीच में फोन करके गालियाँ नहीं देना. दिसंबर के 15 तारीख को बोला था आपने कि हाँ पेमेंट हो जाएगा. मैं नहीं बोला बोल के नहीं बोल रहा हूँ. मैं नहीं बोला बोल के नहीं बोल रहा हूँ. मैं 15 तारीख को कमिटमेंट दिया, मगर 12 तारीख को फोन करके गालियाँ. रिकॉर्डिंग है. हाँ मेरे पास भी रिकॉर्डिंग है. 12 तारीख को फोन करके गालियाँ क्यों दिए? तू भी सुन ले. ठीक है. हाँ ठीक है. चोर आदमी, पेमेंट तो तेरे से हो नहीं रहा. तू ही चोर है. अलग अलग टाइम ले रहा है. अलग अलग टाइम नहीं दिया मैं, एक ही टाइम बोल दूं मैं. किसको टाइम दिया है? फिर गालियाँ क्यों दिए ये बोलो. तुम फोन करके 12 तारीख को फोन करके गालियाँ क्यों दिए? तूने ये बोला था कि 15 तारीख को पेमेंट हो जाएगा. वही 15 तारीख को फोन करे तो 15 तारीख के 12 तारीख के बाद 15 आता, 15 के बाद में 12 आता. पढ़ लिए आप? तेरे को पेमेंट नहीं करना. पेमेंट करने का है मुझे, मगर ऐसा गालियाँ दिए तो अभी लेट कर दूँ. मत करो. घर वाले करवाएंगे ना. अभी तेरे घर वालों की जब बेइज्जती होगी ना तो वो पेमेंट करवाएंगे. हाँ देखेंगे. तुम ऐसी एटीट्यूड में बात करे तो मैं अभी और एक महीने में. तेरे से तो पेमेंट होगा नहीं. आप कर लियो ना मैडम, मेरे से नहीं हुआ तो फिर फोन क्यों कर रहे? क्या? आप कर लियो ना, मेरे से नहीं होता बोल के पता है ना आपको, फोन क्यों कर रहे फिर? कब हो जाएगा पेमेंट? नेक्स्ट मंथ में होता. हाँ ठीक है, मत करवा. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.